హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే ప్రీ వర్కౌట్ మీల్ గురించి అండ్ పోస్ట్ వర్కౌట్ మీల్ గురించి. ఈ టాపిక్ జిమ్‌కెళ్ళే బిగినర్స్‌కి ఇంకా ఇప్పటికీ తెలియదు. ప్రీ వర్కౌట్ అంటే ఏంటి? పోస్ట్ వర్కౌట్ అంటే ఏంటి? ప్రీ వర్కౌట్ మీల్‌లో ఏం తీసుకోవాలి? పోస్ట్ వర్కౌట్ మీల్‌లో ఏం తీసుకోవాలి? అది ఇప్పటికే బిగినర్స్‌కి ఎవరికీ తెలీదు. నేను మీకు సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ప్రీ వర్కౌట్ అంటే ఎగ్జాంపుల్‌కి చెప్తాను చూడండి. ఇప్పుడు ఒక బైక్ ఉంది. బైక్ వెళ్ళాలి అంటే దాంట్లో ఏముండాలి? పెట్రోల్ ఉండాలి. అలాగే మనం జిమ్‌లో వర్కౌట్ ఎనర్జీగా చెయ్యాలంటే మనం ప్రీ వర్కౌట్‌ని తీసుకుంటే ప్రీ వర్కౌట్ మీల్ ద్వారా మనకి ఎనర్జీ వస్తది. ఆ ఎనర్జీ వల్ల మన బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా జరిగిద్ది. దాని నుంచి మనకి మంచి ఎనర్జీ ఇస్తది వర్కౌట్ చేయడానికి. ఇది ప్రీ వర్కౌట్ యూజ్. దీనివల్ల మనం వర్కౌట్ మంచిగా చేయగలం. హెవీ లిఫ్ట్స్ చేయగలం. లాస్ట్ స్టెప్‌లో కూడా మంచి ఎనర్జీని మనకిస్తది. ప్రీ వర్కౌట్ మీల్‌లో మనకి ఏమొస్తాయంటే కార్బ్స్. కార్బ్స్ లైక్ బ్లాక్ కాఫీ, బనానా, పీనట్ బటర్ ప్లస్ బ్రౌన్ బ్రెడ్ అండ్ యాపిల్. ఇవి మనకి ప్రీ ప్రోటీన్‌గా వస్తాయి. పోస్ట్ వర్కౌట్. పోస్ట్ వర్కౌట్ ఏంటంటే ఈ పోస్ట్ వర్కౌట్ మీల్ అనేది మనం జిమ్ అయిన తర్వాత తీసుకోవాలి. దీనివల్ల యూజ్ ఏంటంటే ఈ పోస్ట్ వర్కౌట్ వల్ల మనం జిమ్ చేసేటప్పుడు మన మజిల్ ఉంటది కదా! ఈ మజిల్‌కి మనం స్ట్రెస్ ఇస్తాం. అంటే మనం వేరియేషన్ చేసినప్పుడు ఫెయిల్యూర్‌కి వెళ్ళినప్పుడు ఈ మజిల్‌లోని మైక్రోస్కోపిక్ టీస్ అనేవి ఏర్పడతాయి. అంటే మజిల్ స్ట్రెస్ ఎక్కువ అవ్వడం వల్ల చిన్న చిన్న హోల్స్ కింద ఏర్పడతాయి. అంటే లైక్ ఇప్పుడు మనం ఒక రాయి తీసుకున్నాం. రాయికి స్ట్రెస్ ఎక్కువ పెట్టామనుకో పగిలిద్ది. అలాగా ఈ మజిల్‌ని మనం ఎక్కువ స్ట్రెస్ చేయడం వల్ల ఈ మజిల్ అనేది పగిలినట్టు అవుద్ది. అంటే మైక్రోస్కోపిక్ టీస్ ఏర్పడతాయి. అప్పుడు ఈ ఏర్పడిన తర్వాత మనం ప్రోటీన్, కార్బ్స్ ఇయన్నీ ఈట్లి వల్ల మన మజిల్ అనేది అక్కడ టీస్ ఏర్పడిన దగ్గర దాన్ని రిపేర్ చేస్తాయి అవి. ఆ ప్రోటీన్ అనేది దాన్ని రిపేర్ చేసి సైజ్ అనేది పెరగడానికి యూజ్ అవుద్ది. ఇలా పెరగడానికి యూజ్ అవుద్ది. ఇది పోస్ట్ వర్కౌట్ మీల్. ఈ పోస్ట్ వర్కౌట్ మీల్‌లో మనకి ఇది మెయిన్‌లీ దేని మీద ఫోకస్ చేస్తదంటే 3R అంటాం. 3R అంటే రిఫ్రెష్, రీబిల్డ్, రీహైడ్రేట్ అని దీని మీనింగ్. ఇప్పుడు పోస్ట్ వర్కౌట్ మీల్‌లో ఏం తీసుకోవాలి బ్రో అంటే మనం పోస్ట్ వర్కౌట్‌లో మన మజిల్ రికవరీ అవ్వడానికి ప్రోటీన్, కార్బ్స్ తీసుకోవాలి. ఇంకా వెజిటబుల్స్ ఇవన్నీ తీసుకోవాలి. అప్పుడు మనకి సైజ్ అనేది పెరిగిద్ది. దాంతో పాటు తీసుకున్న తర్వాత 8 అవర్స్ స్లీప్ కన్ఫర్మ్‌గా ఉండాలి. అప్పుడే మీకు మజిల్ అనేది ఇంప్రూవ్ అవుద్ది. సైజ్ పెరిగిద్ది. ఓకే.